నితిన్ కోసం ఉన్నారా? యు ఆర్ వెయిటింగ్ ఫర్ నితిన్. ఎస్, సో వాళ్ళిద్దరు కూడా మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి రాబోతున్నారు. దే ఆర్ హియర్, ద వెయిట్ ఈస్ ఓవర్. రీసెంట్ గా చూసిన ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా ఏంటి? నా లాస్ట్ మూవీ RRR. సూపర్ సరే. నాది పుష్ప. మీరందరూ చూస్తారా ఫస్ట్ డే ఫస్ట్ షో? ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే కదా. రాబిన్ హుడ్ కూడా వెళ్ళిపోండి 28th నా. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ 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 రాబిన్ హుడ్ టీమ్, నేను మీ అందరి కోసం క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఎలాగో మీ మూవీ బేస్డ్ అంటే దొంగతనం గురించి కదా, సో మీరు ఎప్పుడైనా మీ కాలేజ్ డేస్లో కానీ స్కూల్ డేస్లో కానీ దొంగతనాలు చేయడాలో మీ ఫ్రెండ్స్ ఫోన్లు దాచేసి దొంగతనం చేసి ఏది నేను పెట్టలేదు అనడం ఎక్కడైనా జరిగిందా? కాలేజ్లో అయితే ఎగ్జామ్ పేపర్స్ని దొంగలించేవాడిని అప్పుడప్పుడు. ఏంటి సార్, ఎగ్జామ్ పేపర్స్ అయితే తెస్తారా? అండ్ ఇంకోటి మా ఆవిడ వైఫ్ని మా వైఫ్ హార్ట్ దొంగలించాను. సో స్వీట్ ఆఫ్ యూ. మీరు మా అందరి హృదయాల్ని కొల్లగొట్టి దొంగిలించి చాలా కాలం అయిపోయింది సార్. కాదు, ఇందాక మీరు అన్నారు యా, శ్రీలీల మీరు చెప్పండి, మీరు ఏదైనా దొంగతనం చేసింది వాళ్ళు అడుగుతున్నారు. అంటే యూజువల్గా ఆల్ గర్ల్స్ రిలేట్ అవుతారు. మామూలుగా వి కీప్ షేరింగ్ క్లోత్స్ కదా ఫ్రెండ్స్తో. సో అలాగా బట్టలు, మేకప్ సామాన్లు, చార్జర్లు. హాస్టల్లో ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఈత దొంగలించుంటారు, అంటే దొంగతనం అయి ఉంటుంది మీకు 100%. అవునా కాదా? లేదు. సో దాట్స్ వాట్ హ్యాపెన్స్ యూజువలీ. బట్ లేకపోతే నథింగ్ ఇన్ పర్టికులర్ దొంగతనం చేసేదాన్ని. అదే మమ్మీ నుంచి చాలా చేసేదాన్ని. బట్ దాట్స్ ఆల్. కాదు, డైరెక్టర్ గారు స్లిప్లు పెట్టడం ఎగ్జామ్స్ లో అలాంటివి ఏమైనా చేశారు? వంగ పెడతారు మా అమ్మ. ఆ కుర్చీని పడతబెట్టి అని చెప్పింది అనమాట శ్రీలీల. ఆ రేంజ్ లో ఉంటుంది పెడితే అని. ఓకే, మరి మీరు ఫ్యాకల్టీని ముందర పెట్టుకొని ఇలాంటి క్వశ్చన్లు అడిగితే ఎలా ఆన్సర్ చేస్తాం కదా. యా, సో వెంకీ గారు మీరు చెప్పండి. వాళ్ళ మొత్తం టీంకి అడిగింది కాబట్టి ఆ అమ్మాయి, మీరు ఏమైనా చిలిపి దొంగతనాలు లాంటివి? కొట్టేయడం గురించి అంటే మీరు అందరూ సినిమా చూస్తే బ్లాక్ బస్టర్ కొట్టేస్తాం. సరే, ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి, బట్ చాలా బాగుంది కాబట్టి. యా, సరే మీరు? నేను చిన్నప్పుడు కనీసం ఒక 100 సినిమాలు కొట్టేసిన డబ్బులతో చూశానండి. ఇంట్లో నీట్గా కొట్టేసి సినిమాలకు వెళ్ళేవాళ్ళు అనమాట. యా, సో నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు అడగబోతున్నారు? యా, మీ పేరు? అభిరామ్. ఎవరికి క్వశ్చన్? ఈ క్వశ్చన్ మైత్రి రవి గారికి. యా, మీ సూపర్ సీనియర్ చెప్పమ్మా. మీరు ఈ కాలేజ్లోనే చదివారని తెలిసిందని. ఏదమ్మా? మీరు ఈ కాలేజ్లోనే చదివారని తెలిసింది. ఏంటండి? మైత్రి రవి గారు ఈ కాలేజ్. అవునమ్మా. మీరు మాకు చెప్పే మంచి విషయాలు, మీరు నేర్చుకోవాల్సిన విషయాలు మీకు చెప్తారని. చదువు విషయం. ఎంత బుద్ధిమంతుడండి మీరు, ఎంత బుద్ధి. చెప్పాలంటే నైస్ క్వశ్చన్. అలా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ స్టడింగ్ ఇన్ ఎ బ్రిలియంట్ సూపర్బ్ కాలేజ్. మా అప్పటి నుంచి బ్రహ్మాండమైన కాలేజ్. A+ కేటగిరీలో 4 కాలేజీలు ఉండే అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో. SRKR, గీతమ్స్, సిద్ధార్థ అండ్ CBIT. నా పర్సనల్ రేటింగ్ అయితే SRKR ఈజ్ ద బెస్ట్ కాలేజ్, ఈవెన్ అమాంగ్ ద బెస్ట్ కాలేజ్. అలాగే ఈ కాలేజ్ అయితే అకాడమిక్స్ వైజ్ ఎక్స్ట్రాడినరీ. అలాగే నేను అంత సూపర్ స్టూడెంట్ అయితే కాదు, అయినా సరే నాకు ఈ కాలేజ్ చాలా ఇచ్చింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మా క్లాస్లో ఉన్న 1 to 60 పీపుల్, ఫస్ట్ ర్యాంకర్ నుంచి లాస్ట్ ర్యాంకర్ దాకా అందరూ ఒకటే ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ విచ్ ఇస్ ప్రివైలింగ్ ఇన్ ద కాలేజ్, విచ్ ప్రివైల్డ్ ఇన్ ద కాలేజ్. అలాగే చాలా కాలేజీలో మేము బయటికి వెళ్ళినాక చెప్పేవాళ్ళు, మా కాలేజీలో ఆ గొడవలు ఉండే, ఈ గొడవలు ఉండే, వాళ్ళు కొట్టుకున్నారు, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని. మాకైతే ఒక్క రోజు కూడా అలాంటిది ఎప్పుడు చూడలా. మా కాలేజ్ ఎప్పుడు ఏ డిఫరెన్స్లు ఉండే కదా, ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అడుగుతున్నా నేను. ఎటువంటి
ఏదో క్యాస్టిజం కానీ లేకపోతే రిచ్ పూర్ కానీ ఎట్లాంటి ఎప్పుడు ఎక్కడ ఈ 40 ఏళ్ళలో ఎప్పుడు లేని కాలేజ్ ఏదైనా ఉందంటే అది ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. అలాగే ఇప్పుడు యంగ్ నిశాంత్ వర్మ గారు వచ్చారు, హీఈస్ లీడింగ్ ద కాలేజ్. అలాగే ఆయన లీడర్షిప్లో ఇంకా ఇంకా చాలా పైకి చాలా ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుంది ఈ కాలేజ్ అని గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. రవి గారు, కాలేజ్లో బంక్ కొట్టడానికి ప్లాన్లు ఏమైనా వేసేవాళ్ళ? కాలేజ్ బంక్ కొట్టడానికి ప్లాన్స్ ఏమైనా వేసేవాళ్ళ? బంక్ సగం రోజులు అంటే కాలేజ్కి రాలేదా? అయితే సినిమా రిలీజ్ అంటే బంకేనండి. కాదు, ముందు ఏదో చెప్తున్నారు, సగం రోజుల తర్వాత ఆపేశారు. మీరు ఒక ఇంపార్టెంట్ అలా వదిలి ఆపేశారు అనమాట. అదేంటి సగం రోజుల తర్వాత వరకు ఆపేశారు, అది చెప్పరా మాకు, ఆ స్టోరీ ఏంటో? అంటే యాక్చువల్గా ఇక్కడే మా లోకల్ మా ఫ్రెండ్ సుబ్బరాజు హరిరాజు అని ఉన్నారు, వాడికి వాళ్ళిద్దరికీ నా కాంపిటీషన్ క్లాస్లో లాస్ట్ ర్యాంక్ ఎవరికని. ఇంకా అలాంటప్పుడు ఇక మమ్మల్ని అకాడమిక్ వైజ్ అసలు ఎగ్జాంపుల్కి తీసుకోవద్దు. ఫైనల్గా నాది ఇంకో 6 months ఆగి కానీ ఇంజనీరింగ్ అవ్వలేదు. అందరు 4 years చదివితే నేను 4.5 years చదివాను. ఈ కాలేజ్తో నాకు ఎక్స్టెండెడ్ అనుబంధం, 4.5 years ఉన్నాను ఇక్కడ. ఇంకో 6 నెలలు ఎక్స్ట్రా ఉన్నారు, వదలలేక కాలేజీని అంటారు, అంతేనా? థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్వశ్చన్. యా, మీ పేరు? మోహన్. ఎవరికి క్వశ్చన్? శ్రీలీల గారు. శ్రీలీలకి. యా, హలో మోహన్. మీ లాస్ట్ మూవీ ప్రమోషన్లో శ్రీలీల అంటే పెర్ఫార్మెన్స్ అంటే శ్రీలీల అన్నారు కదా. సో మా ఎస్ఆర్కేఆర్ స్టూడెంట్స్ కోసం రాబిన్ హుడ్ మూవీ నుండి అదిరిపోయే డైలాగ్ ఒకటి. ఓ, అంటే మీరు చెప్పారు, వాళ్ళు బలంగా ఫిక్స్ అయ్యారనమాట. సరే, ఇప్పుడు అంటే ఆల్రెడీ టీజర్లో వాటిలో చూసింది కాకుండా ఏదైనా మోహన్ ఇవ్వచ్చు కదా. సునామీలో టీ సైలెంట్ ఉండాలి నా ముందు నా అనలేనవ్వా, బట్ ఇట్స్ వెరీ క్యూట్. సరే డైలాగ్ ఉట్టి డైలాగ్ ఓకే, కానీ నీకు అనట్లా. మోహన్, సునామీలో టీ సైలెంట్ ఉండాలి నా ముందు నువ్వు సైలెంట్ ఉండాలి. ఏముంటుంది సార్, అలాగే ఉన్నారా సార్? సైలెంట్ ఉన్నారా? వెంకీ గారు ఒకసారి సార్, ఏంటి తన ముందు సైలెంట్ ఉండాలి అంటున్నారు, అలాగే ఉన్నారా? మీరేమో మాకు చాలా పవర్ఫుల్గా డిఫరెంట్ గెటప్స్లో కనిపించారు, చాలా పవర్ఫుల్గా కనిపించారు. ఆ అమ్మాయి దగ్గర సైలెంట్ అయిపోయారా ఏంటి? అమ్మాయి దగ్గర సైలెంట్ అయిపోయారా? తన ముందు సైలెంట్ ఉండాలి అని అంటుంది కదా. సో సినిమాలో అమ్మాయి ముందు సైలెంట్ అయిపోయారా? యాక్షన్ అంతా బయట చేసి అంతే అంతే అండి. అంతేనా? అంతేనా? అసలు ఇక్కడ ఏంది, ఇక్కడ ఈ సైడ్ అందరూ చాలా కాంగ్ ఉన్నారు, ఈ బ్యాచ్ అంతా అందరూ ఎందుకు ఇటు సైడ్ చాలా యాక్టివ్గా ఉన్నారు, అటు సైడ్ చాలా కాంగ్ ఉన్నారు. ఇది చూడండి, ఇది మాస్, ఎంత క్లాసా అందరూ. గుడ్. యా, సో నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ నితిన్ గారు, ఈ క్వశ్చన్ మీకోసమే. హాయ్ అండి. మీకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం కదా, మేము కూడా పవర్ స్టార్ కి చాలా పెద్ద ఫ్యాన్. మీ నెక్స్ట్ మూవీ తమ్ముడు కదా, మీరు ఆ టైటిల్ ని పవర్ స్టార్ ఫ్యాన్ కాబట్టి ఎంచుకున్నారా? లేదండి, యాక్చువల్లీ ఆ సినిమా స్టోరీ క్యాప్టర్ది, ఆ సినిమా చూసాక అది మీరే చెప్తారు. పవన్ కళ్యాణ్ గారికి పవర్ స్టార్ అనే ట్యాగ్ కాకుండా మీరు ఏదైనా ఇవ్వాలి అంటే ఏ ట్యాగ్ ఇస్తారు? ఏపీ డిప్యూటీ సీఎం. థ్యాంక్ యూ. ఏపీ డిప్యూటీ సీఎం తాలూకా ఇక్కడ పిఠాపురం తాలూకా. హలో, నా క్వశ్చన్ ప్రొడ్యూసర్ గారికి. రవి గారికి క్వశ్చన్. సార్, మీరు ఈ కాలేజ్ అన్నారు కదా, మీరు ఎప్పుడైనా ర్యాగింగ్ చేశారు ఎవరినన్నా? మేము యాంటీ ర్యాగింగ్ కమిటీలో ఉండేవాళ్ళం, మమ్మల్ని ఎవరు ర్యాగింగ్ చేయలేము. కొన్ని స్లిప్స్ ఎప్పుడైనా పెట్టారు సార్, ఎగ్జామ్స్ కానీ ఇలాగా? అదేగా మనకి అసలు ఫస్ట్ బేస్. అది పెడితేనే సార్ 6 months ఎక్స్ట్రా చదివారు, అర్థం అవట్లేదా? యా, నెక్స్ట్. యా, ప్రొడ్యూసర్ సార్, ఇది మీకోసమే క్వశ్చన్. మీరు ఇన్ని కంటిన్యూస్గా మూవీస్ తీశారు కదా సార్, మైత్రి మూవీస్ వెనకున్న సీక్రెట్ ఏంటి సార్? మైత్రి మూవీస్ వెనకమాల ఉన్న సీక్రెట్, సక్సెస్ సీక్రెట్. యా, సక్సెస్ సీక్రెట్. రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఉంటామమ్మా. థ్యాంక్ యూ సార్. ఎస్, నెక్స్ట్. హాయ్ నితిన్ సార్. నితిన్ గారికి క్వశ్చన్. హాయ్. హాయ్ సార్. సో హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్, బాగున్నారండి, మీరు బాగున్నారా? ఎస్ సార్, బాగున్నా. సో వాట్ ఈస్ వన్ వర్డ్ అబౌట్ రాబిన్ హుడ్ విచ్ విల్ ఆడియన్స్ రిమెంబర్ ఆఫ్టర్ రిలీజ్ 2? ఏంటంటే రిలీజ్ అయిన తర్వాత రాబిన్ హుడ్ సినిమాని ఏది గుర్తు పెట్టుకుంటారు? ఒకటి ఏదైనా గుర్తు పెట్టుకుంటారు అంటే రిలీజ్ తర్వాత ఆడియన్స్ ఏం గుర్తు పెట్టుకుంటారు? అంటే నాకు తెలిసి అయితే మీరందరూ సినిమా చూసాక మళ్ళీ వన్ మోర్ టైం అంటారు. సినిమా బ్లాక్ బస్టర్ అనే వర్డ్ మాత్రం మీకు బాగా వినిపిస్తుంది ఈ సినిమా చూసాక. ఓకే సార్, థ్యాంక్ యూ.
సో థ్యాంక్ యూ ఫర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ ఇంకొక క్వశ్చనా? యా, వన్ లాస్ట్ క్వశ్చన్. ఎవరికి? శ్రీలీల కాదు, భీమవరం వచ్చారు కదా, ప్రభాస్ సినిమా ఎప్పుడు ప్రభాస్ సినిమా ఎప్పుడు? ఓకే, ప్రభాస్ గారితో సినిమా ఎప్పుడు? నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ అండి. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. చెప్తా త్వరలో. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మీరు క్వశ్చన్స్ అడిగినందుకు. సో ఈ సినిమాకి సంబంధించి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది వాళ్ళ మాటలో విందాం. మొదటిగా ప్రొడ్యూసర్ రవి గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంత మాట్లాడాం, ఈ తర్వాత ఇంకేం మాట్లాడాలని ఎక్స్ప్రెషన్ ఇచ్చారు కదండి. అందరికీ నమస్కారం అండి. వన్స్ అగైన్ ఇందాక ఏదో క్వశ్చన్ అడిగితే దానికి మాట్లాడేయటం అయిపోయింది. అయితే వన్స్ అగైన్ ఎస్ఆర్కేఆర్ చైర్మన్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నిశాంత్ వర్మ గారు, విశాంత్ వర్మ గారిని, మురళీకృష్ణరాజు గారు. సో నేను ముందుగా ఒక మాట చెప్పాలని ఉందండి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ భీమవరం. అలాగే నేను ఈ సందర్భంగా మా లెక్చరర్స్ కొంతమంది ఏదో రికలెక్ట్ చేసుకోవాలనుకున్నా, కొంతమంది పేర్లైన కనీసం మా ప్రిన్సిపల్ గారు అప్పుడు జనార్దన్ రెడ్డి గారు, మా మెకానికల్ హెడ్ జగన్నాథం గారు, ఇంజనీరింగ్ మెకానిక్స్ చెప్పిన జీవి రాజు గారు, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ చెప్పిన విశ్వనాథ్ రాజు గారు, అలాగే మా మురళీకృష్ణరాజు గారు మెటలర్జీ చెప్పారు, ఎంఎస్ఎన్ గారు అని ఉండేవాళ్ళు మా వర్క్షాప్ టెక్నాలజీ చెప్పారు. అలాగే వీళ్ళందరం చిన్న ఏదో రికలెక్ట్ చేసుకోవాలనిపించింది, ఈ కాలేజ్ దగ్గర ఉన్నాం కాబట్టి. అలాగే నా క్లాస్మేట్స్ని ఎప్పుడు టచ్లోనే ఉంటాం, మేమంతా ఇప్పటికీ థిక్ ఫ్రెండ్సే. వాళ్ళని కొంతమంది రికలెక్ట్ చేసుకోవాలనిపిస్తుంది. ఇక్కడే ఉన్నాడు ఈ ఊర్లోనే మా థిక్కెస్ట్ ఫ్రెండ్ సుబ్బరాజు, అలాగే హరిరాజు, వాసు, రామిరెడ్డి, బండి రమేష్, ఆదిత్య, చాలామంది అలా రాజేష్, అరవింద్, విజయ్, కళ్యాణ్, మధు, ఇలా వీళ్ళందరినీ ఇంకా సోన్ వీళ్ళందరినీ ఏదో ఇక్కడ ఉన్నాం కాబట్టి అందరిని రికలెక్ట్ చేసుకున్నాం అయిపోయింది. థ్యాంక్స్ టు ఆల్ హూ హ్యావ్ గివెన్ మీ మెమరబుల్ మెమరీస్ వైల్ ఐ వాజ్ హియర్ ఇన్ దిస్ కాలేజ్, వైల్ ఐ డిడ్ మై ఇంజనీరింగ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. all the people who are responsible for that, my classmates, teachers, and the college management, everything. And I hope under the leadership of our Nishant Verma garu, this will really go to the next level. ఈ కాలేజ్ ఇంకా ఎందుకంటే ఆ రోజుల్లో పెద్ద సిటీలో ఉన్న కాలేజే బెస్ట్ కాలేజీలు ఉండేవి. 1980sలో పెట్టి ఇక్కడ చిన్న ఊర్లో పెట్టి, అప్పుడు భీమవరం చిన్నదే పెట్టి అప్పట్లోనే బెస్ట్ కాలేజ్ అనిపించడం అంటే చాలా గొప్పగా ఉంది. దట్ ఈస్ అబౌట్ ద కాలేజ్ అండ్ మై థింగ్స్ అబౌట్ ద కాలేజ్. అది పక్కన పెడితే కమింగ్ టు అవర్ ఫిలిం రాబిన్ హుడ్, సినిమా హ్యాస్ కమ్ వెరీ వెరీ గుడ్ అండి. ఇది ఇప్పుడు మీకు ఎలాగో తెలిసింది, మేము కూడా మీ కాలేజ్ నుంచి వచ్చి మీ దీనిలో ఈ కాలేజ్ స్టూడెంట్ అని మీరందరూ తప్పనిసరిగా వెళ్ళి ఆ సినిమాని ఆదరించాలని. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ అ లాట్. నితిన్ గారిది కానీ, శ్రీలీల గారిది కానీ, ఈ దాంట్లో ఉన్న వెన్నెల కిషోర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, కేటికా శర్మ, ఎవ్రీవన్, యూ విల్ ఎంజాయ్ ద ఫిలిం. ప్లీజ్ గో టు థియేటర్స్ ఆన్ March 28th. అలాగే మా డైరెక్టర్ వెంకీ కుడుమలా గారికి ఒక స్పెషల్ మెన్షన్ అండి. హీ హాస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. యూ విల్ డెఫినెట్లీ సీ హిజ్ బెస్ట్ వర్క్ ఆన్ March 28th అండి. అలాగే ఇంకా ఈ సినిమాకి పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూ, ఈచ్ అండ్ ఎవ్రీవన్, అందరికీ పేరు పేరున నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమాని మళ్ళీ సక్సెస్ రోజా మళ్ళీ మీకు ఇక్కడ మేము ఏం మాట్లాడాము ఈరోజు మళ్ళీ ఆ రోజు గుర్తు చేసుకుంటాం. డెఫినెట్గా ఇది ఇట్స్ గోయింగ్ టు బికమ్ ఎ బిగ్ హ్యూజ్ హిట్, బ్లాక్ బస్టర్ అవుతున్నాను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్స్ టు నితిన్ గారు, శ్రీలీల గారు, ఇక్కడ దాకా వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా ఇక్కడ దాకా వచ్చినందుకు. శ్రీలీల తను 4-5 సినిమాలు చేస్తుంది, నితిన్ గారు చాలా స్క్రిప్ట్లు వినటంలో చాలా బిజీగా ఉన్నారు. అయినా సరే అంటే ఎనీహో హీఈస్ ఆల్సో హీరో ఫర్ దిస్ ఫిలిం. కానీ ఏదో హైదరాబాద్లో ఈవెంట్ చేసేద్దాం అని తప్పించుకోలేదు. ఆయన ఎక్కడికంటే అక్కడికి వెళ్దామండి అన్నారు. భీమవరం అంటే హీ ఫెల్ట్ వెరీ వెరీ ఎక్సైటెడ్. థ్యాంక్స్ ఏ లాట్ అండి నితిన్ గారు, శ్రీలీల గారు, వెంకీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రవి గారు. షాల్వన్ కప్పి ప్రిన్సిపల్ గారు సత్కరిస్తారు రవి గారిని. మీ సూపర్ సీనియర్
ఎస్. అమ్మా అందరికీ హ్యాపీ ఉందా? హలో, అందరికీ హ్యాపీగా ఉందా? మనకి ఎంత గర్వకారణం చూడండి. సో మన స్టూడెంట్ అయిన రవి ఒక సూపర్ ప్రొడ్యూసర్ అయ్యి ఒక మంచి సినిమా తీశారు, చాలా తీశారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యి మళ్ళీ మన కాలేజీకే వచ్చి సక్సెస్ మీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ సందర్భంగా అందరికీ కంగ్రాచులేషన్ చెప్తూ, ఈజ్ ఇట్ ఓకే? పిలుదా, ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అంటే మీరే ఎంజాయ్ చేద్దాం అన్నాక మేము ఆగుతామా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వెంకీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, డైరెక్టర్ ఆఫ్ రాబిన్ హుడ్. అండ్ కాలేజ్ వాళ్ళ తరపు నుంచి ఒక స్కెచ్ ప్రెజెంటేషన్. యా, స్టూడెంట్స్ పెన్సిల్ ఆర్ట్ని ప్రజెంట్ చేస్తున్నారు. To the team of Robin Hood. Oh, it's lovely. Yeah. So, తను ఫ్యాన్ పెన్సిల్ ఆర్ట్ వేశారు. చాలా మల్టీ టాలెంటెడ్ ఉన్నారు అందరూ. ఇంతవరకు బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ మీ దగ్గర నుంచి చూసాం. అప్పుడు ఇంత మంచి అద్భుతమైన పెన్సిల్ ఆర్ట్ని ప్రజెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు డైరెక్టర్ వెంకీ గారి మాటలు వినేద్దామా? ఎస్. హాయ్ అండి. సో మా రాబిన్ హుడ్ నుంచి ఇప్పుడు దాకా 3 సాంగ్స్ రిలీజ్ అయినాయి. ఒకటి వన్ మోర్ టైం, ఇంకోటి వేర్ ఎవర్ యు గో ఐ ఫాలో, మూడోది అదిదా సర్ప్రైజ్. ఇప్పుడు ఈ 3 సాంగ్స్ లాగానే ప్రతి కాలేజ్లో 3 రకాల స్టూడెంట్స్ ఉంటారు. ఒకళ్ళు ఫుల్ చదివేస్తూ ఉంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్స్ అన్నీ వేర్ ఎవర్ యు గో ఐ ఫాలో అన్నట్టు ఫాలో అవుతూ ఉంటాయి ఆ స్టూడెంట్స్కి. రెండో కేటగిరీ వాళ్ళకి బ్యాక్లాగ్స్ ఉండి వన్ మోర్ టైం అని రాస్తానే ఉంటారు. ఇక మూడో కేటగిరీ ఉంటారు, అదిదా సర్ప్రైజ్ కేటగిరీ. మన రవి గారి లాగా ఇంజనీరింగ్ చదివి ఒక ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అయ్యారు. సో అట్లా మీరు కూడా ఆ మూడో కేటగిరీ వాళ్ళు కూడా ఇంజనీరింగ్ చదివినా కూడా మీరు రకరకాల ప్లేసెస్లో షైన్ అవుతారు డెఫినెట్గా. నేను ఒకటి చెప్దాం అనుకుంది ఏంటంటే, ఏది చేసినా హార్ట్ఫుల్గా చేయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఈవెన్ మేము ఈ రాబిన్ హుడ్ కూడా చాలా హార్ట్ఫుల్గా చేశాము అండ్ డెఫినెట్గా సక్సెస్ అవుతామని నమ్ముతున్నాను. అండ్ మీరందరూ మాకు సక్సెస్ ఇస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. 28th March రాబిన్ హుడ్ థియేటర్స్లో వస్తుంది, మీరు అందరూ చూడండి, చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకీ గారు. మీ 2 సినిమాలను కూడా మేము అలాగే చూసి ఎంజాయ్ చేసాం, సక్సెస్ అయ్యాయి. మీరు హార్ట్ఫుల్గా చేశారు. 3rd రాబిన్ కూడా హార్ట్రిక్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఎవరికి మాటలు విందాం అనుకుంటున్నారు? శ్రీలీల మాట్లాడబోతోంది. యా, మాట్లాడేశారు బట్ మళ్ళీ మాట్లాడాలి మీరు. థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ ఇదే 28th నాకు అర్థమవుతుంది. నేను ఇప్పుడే నా ఎగ్జామ్స్ రాసి వచ్చా. సో ఐ నో హౌ స్ట్రెస్ఫుల్ ఇట్ ఈస్. బట్ ఈ సినిమా మీరు థరోగా ఎంజాయ్ చేస్తారు అండ్ మీ చదువుకునే టైంలో ఒక మంచి బ్రేక్ కోసం చూడాల్సిన సినిమా ఈ రాబిన్ హుడ్. సో అందరూ 28th ఎప్పుడు? నాకు వినిపించట్లేదు. 28th అమ్మాయిలు అసలు నాకు తెలిసిన మనం ఆడపిల్లలు ఎప్పుడు అలా కూర్చోకూడదు. ముందు ఒక్కసారి అందరు లేస్తారా? ఎక్కడ ఊపు ఎక్కడ? దాట్ అబ్బాయిలు సారీ గైస్. స్టే అప్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీ ఫ్లాష్ లైట్స్ ఆన్ చేస్తే విల్ ఆల్ సిట్ అండ్ టేక్ అ వీడియో. ఓకే, పర్ఫెక్ట్. అబ్బా ఏం షార్ప్ ఉన్నారు అమ్మాయిలు. బాయ్స్ ఓకే, ఎవరు ఇంకా లౌడర్ చూద్దాం. గర్ల్స్, బాయ్స్, who wins? Girls or boys? నాకు ఇక్కడ బాయ్స్ ఇంకా అసలు ఎలా ఉండాలి? ఆడియన్స్ కూర్చోకూడదు. లేరు.
గర్ల్స్ అబ్బాయిలకి ఇద్దామా వద్దా? యా థ్యాంక్ యూ శ్రీలీల. ఇప్పుడు హీరో నితిన్ గారు మాట్లాడుతున్నారు. నితిన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ సార్ కేఆర్. సినిమా గురించి అందరూ మాట్లాడారు. సో సినిమా గురించి నేను పెద్ద మాట్లాడిన ఇప్పుడు సినిమా నాకు ఒకటి ఏంటంటే మీ కాలేజ్ సెక్రటరీ నిశాంత్ ఇక్కడ నిశాంత్ నాకు చాలా మంచి ఫ్రెండ్. హైదరాబాద్లో ఏమో ఒకలా ఉంటాడు, ఇక్కడేమో చాలా అస్సలు పద్ధతిగా అలా ఉన్నాడు. సో నాకు స్మాల్ రిక్వెస్ట్ మీ అందరి తరపు నుంచి మన కాలేజ్ చైర్మన్ గారికి, ప్రిన్సిపల్ గారికి అండ్ సెక్రటరీ గారికి ఏంటంటే మార్చ్ 28 నాడు మీ అందరికీ హాలిడే ఇవ్వాలి అనే కోరుకుంటున్నా. ఇవ్వాలి, మర్యాదపూర్వకంగా అడుగుతున్నా, మీరు ఇవ్వాలి. మీ ఇద్దరు వచ్చాం కాబట్టి ఇవ్వాలి. లేదంటే అందరూ మాస్ బంక్ అందరూ మార్చ్ 28. ఆ రోజు మీ బంక్ కొట్టినా కూడా నిశాంత్ నా కొరకు మిమ్మల్ని ఏమన్నాడు. సో సార్ చైర్మన్ గారు ప్లీజ్ సార్ 28 మా యూత్ అండి, యూత్ చాలా హ్యాపీగా ఉంటారు. నితిన్ గారు మీరు రవి గారికి అప్పచెప్పేసేయాలి ఆ విషయం. రవి గారికి అప్పచెప్పేసేయాలి ఆ విషయాన్ని. సో స్టూడెంట్స్ మీ ఎనర్జీ ఇస్ టూ గుడ్. మీ హీరో థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ సో మచ్. సో మార్చ్ 20 రాబిన్ హుడ్ సినిమా చూడండి, డెఫినెట్లీ వోంట్ డిసప్పాయింట్ యూ. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. సో హ్యాపీ టు బీ హియర్. అండ్ మా రవి గారు చదువుకున్న కాలేజ్ కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. సో మీలో కూడా నెక్స్ట్ ఎవరో తినంత పెద్ద ప్రొడ్యూసర్ అయ్యి మళ్ళీ మాతో సినిమా తీయాలని కోరుకుంటున్నాను. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నితిన్ గారు. అండ్ మీరందరూ కూడా స్టూడెంట్స్ కొంతమంది రెడీగా ఉన్నారు మీతో పాటు డాన్స్ చేయాలని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అది ద సర్ప్రైజ్ సాంగ్కి. సో మీతో పాటు కొన్ని స్టెప్లు కలిసి మీరు వేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో వాళ్ళని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఎస్ఆర్కేఆర్ స్టూడెంట్స్ ప్లీజ్ జాయిన్.